నా పేరు గడ్డ నచ్చింది. మా నేలకొండ గ్రామం. మేము దాదాపు 20 ఎకరాలు కౌలు చేస్తున్నాం వ్యవసాయం. ఇప్పుడు 3-4 ఎకరాలు కోతకు వచ్చింది ఆల్రెడీ. మొన్నటి దాకా హెచ్ఎంటీ 2450 రూపాయలు ఉంది. గవర్నమెంట్ ఎప్పుడైతే వడ్లు కొనమనే క్షణంలోనే ఇవాళ మార్కెట్ 2250 రూపాయలు పడిపోయింది. ఇదే ప్రకారం ఉంటే మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడే అరకొర నీళ్ళు ఆర్డర్ల మీద పంట వెనక్కి వేశారు. అయ్యే పంటలు వచ్చేసరికి ఇంకా 1500 అయ్యేటట్టుంది. ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే కౌలుదారులు కానీ రైతులు కానీ ఎవరు బతికే పరిస్థితులే లేదు. దళారుల రాజ్యం అయిపోయింది. మొత్తం దళారులు ఆల్రెడీ 3 రోజులకే 250 రూపాయలు తగ్గిందంటే మాకు ఇంకా 18 ఎకరాలు కోతకు వచ్చేది ఇంకా 20 రోజులు పడుతుంది. ఈ లోపు 1500 1600 వచ్చుద్దా అయిందనే భయంతో ఉన్నాం. భయాందోళన పడతాన పరిస్థితి కూడా వచ్చింది రైతులు. ఎటు చూసి మీరు ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు, 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటుంది అని అంటే మాత్రం బాగోదు. మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో మా కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సిందే, మీరు కొనాల్సిందే. ఇంత గతంలో కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కొనపోయినా మార్కెట్ కొన్నారు, ఏం చేస్తారో ఎట దాచుకురో అయితే మాకైతే రైతులతో మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం మేము కొనమనే పరిస్థితికి వచ్చేసరికి దళారుల రాజ్యం ఎక్కువ అయిపోయింది. బాగా ధాన్యం రివర్స్ లో పడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అందరూ దయచేసి మీరు సెంటర్లు ప్రతి చోట ఓపెన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి.